ఇక శ్లోకాలు 21 నుంచి 29 శ్లోకాల వరకు ఉన్నాయి. 21వ శ్లోకం, ఆత్మ నిత్యమైనది, అది చావదు పుట్టదు, ఆత్మను ఎవరు హాని చేయలేదు. 22వ శ్లోకం, మనిషి పాత బట్టలు విడిచిపెట్టి కొత్తవి ధరించినట్టు ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. 23వ శ్లోకం, ఆత్మను కత్తితో కోయలేము, అగ్ని కాల్చలేము, నీరు గడపలేము, గాలి ఎండబెట్టలేము. 24వ శ్లోకం, ఆత్మ శాశ్వతం, స్థిరం, నిత్యం, మార్పులేని స్వరూపం. 25వ శ్లోకం, ఆత్మ కనిపించదు, ఆలోచనలకు అందదు, మార్పులేనిది. 26వ శ్లోకం, ఎవరైనా ఆత్మ పుట్టి చతిస్తుందని అనుకున్నా కూడా దుఃఖించాల్సిన అవసరం లేదు. 27వ శ్లోకం, పుట్టిన వాడు తప్పకుండా చేస్తాడు, చనిపోయిన వాడు మళ్ళీ పుడతాడు, ఇది సహజ ధర్మం. 28వ శ్లోకాలు, జీవులు మొదట కనిపించరు, మధ్యలో కనిపిస్తారు, మళ్ళీ కనిపించరు. ఆత్మ ఒక అద్భుతం, దాని స్వభావం తెలుసుకోవడం కష్టం.